నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇన్ని కష్టతరమైన పనులైనా చేయవచ్చేమో కానీ మూర్ఖుల మనసును రంజింప చేయలేము అంటాడు భర్తృహరి. ఇది ఖచ్చితంగా మన భారతదేశపు రాజకీయాల్లో, మన భారతదేశపు సిస్టంలో ఖచ్చితంగా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ పని అయిపోయింది, ఇక 5 ముక్కలు అవుతుంది, లేకపోతే పీఓజేకేని ఆక్రమించుకుంటారు, ఇలా అనేక అంశాలకు సంబంధించిన చర్చ విపరీతంగానే నడిచింది, కాదనలేను. ఈ చర్చకు మీడియాలో కావచ్చు, లేకపోతే ఆయా పొలిటికల్ పార్టీల నుంచి వస్తున్నటువంటి స్పందనలలో కావచ్చు, ప్రజల ఆగ్రహావేశాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా స్పష్టంగానే మనకు బయటకు వచ్చాయి, ప్రచారంలో నిలిచాయి. కానీ ఒక్కసారిగా సీజ్ ఫైర్ అన్న ప్రకటన మిలిటరీ నుంచి వచ్చిన వెంటనే అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది, భారతదేశ పని అయిపోయింది, భారతదేశం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి పని అయిపోయింది, నరేంద్ర మోదీ గారు ట్రంప్ లేదా అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గారు అండ్ మన దేశము చాలా అవమానం పాలైపోయింది అన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో చాలా మంది ఈవెన్ జాతీయవాదులు కూడా నిమగ్నమైపోయారు. అదే ఒక ట్రాజెడీ. సో ఇటువంటి సందర్భంలో నిజానికి మనం అంత ఓటమి పాలయ్యామా? అసలు ఓటమి పాలయ్యామా? ఘన విజయం సొంతం చేసుకున్నామా అంటే ఖచ్చితంగా ఘన విజయాన్ని సొంతం చేసుకున్నామనే చెప్పాలి. అండ్ త్రివిధ దళాల చరిత్రలో కావచ్చు, భారతదేశపు డిఫెన్స్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి హిస్టరీని గమనించి చూస్తే ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా ఒక పెద్ద మైలురాయి, ఇది ఒక పెద్ద ఘన విజయమే. దీన్ని అర్థం చేసుకోకుండా చిన్న చిన్న విషయాల్లో ఒక తప్పుడు ప్రచారాల్లో నిమగ్నమవుతున్న వాళ్ళ కోసమే ఈ వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అంతకంటే ముందు నానో టెక్నాలజీ గురించి మనకు తెలుసు. మోడర్న్ సైన్స్ కి సంబంధించినటువంటి ఈ నానో టెక్నాలజీని మన సనాతన ఆయుర్వేదానికి లింక్ చేసి విశేషమైన పరిశోధనల తరువాత ఒక అద్భుతమైనటువంటి బ్రాండ్ ఓజస్కా రూపంలో మన ముందుకు వచ్చింది. మామూలు ఫ్లూస్ దగ్గర నుంచి, చిన్న చిన్న ఫ్లూ వ్యాధులకు దగ్గర నుంచి క్యాన్సర్ వంటి మహమ్మారి వరకు అనేక వ్యాధులకు పరిష్కార మార్గాల్ని ఓజస్కా చూపిస్తోంది. ఆ ఓజస్కా బ్రాండ్స్ ని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి ఓజస్కా గురించిన డీటెయిల్స్ చూడండి. అండ్ మీకు అవసరమైనటువంటి మందులు ఏవైనా ఉన్నాయంటే ప్లీజ్ తీసుకొని వాటి ద్వారా ఉపశమనం పొందవచ్చు. అండ్ ఆ విషయాల్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీరు ఓజస్కా వెబ్సైట్ లోకి వెళితే ఆ వివరాలన్నీ మీకు తెలుస్తాయి. ఇక ఇందాక నేను చెప్పిన అంశం, రైట్ యాంగిల్ కి సంబంధించినటువంటి అంశంలో యుఎస్ కి మోదీ తలొగ్గారు అనే ఫస్ట్ ప్రశ్న గురించి మనం వద్దాం. నిజానికి అమెరికా ఒత్తిళ్లకి తలొగ్గే వ్యక్తిగా నరేంద్ర మోదీ గారిని ఎవరైనా అర్థం చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా పొరబడినట్లే. ఆయనకు వీసా నిరాకరించిన రోజు, ఆయన పైన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపరీతమైన విష ప్రచారం చేసినప్పుడు కూడా వెస్టర్న్ ఫోర్సెస్ కి వెరవని వ్యక్తి నరేంద్ర మోదీ. అండ్ ఈ రోజు ఒక ప్రధానిగా ఉండి ఆయన ట్రంప్ లేదా మిగతా ఒత్తిళ్లకు తలొగ్గారంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఉండదు. ఇది నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి దానికి మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లో మనల్ని మనం బంధించుకొని, ఆ ఎక్స్పెక్టేషన్స్ జరగకపోతే మనం ఫెయిల్ అయిపోయాము అనుకునేటువంటి ఒక మూర్ఖ మనస్తత్వం నుంచి మనం బయటపడాల్సిన సందర్భం వచ్చింది. యుఎస్ మాటలకి మోదీ తలొగ్గలేదు. నిజానికి ఆపరేషన్ సింధూర్ గురించి మొదటి నుంచి గమనిస్తే మే 7th రోజున అటాక్ చేసిన రోజు నుంచి ఆ తర్వాత వరకు ఏ ప్రెస్ బ్రీఫింగ్ లోనూ ఇది వార్ అని డిక్లేర్ చేయలేదు. అఫ్ కోర్స్ మనందరం కూడా యుద్ధంగానే భావించాము, యుద్ధానికి సంబంధించినటువంటి సంకేతాలు ఉండవచ్చు గాక, బట్ చాలా క్లియర్ గా డిఫెన్స్ ఫోర్సెస్ ఏ రోజు కూడా ఇది వార్ అని చెప్పలేదు. ఇది ఆపరేషన్ సింధూర్ అన్న మాటనే పదే పదే చెబుతూ వచ్చారు. ఆపరేషన్ అన్నామనంటేనే ఒక పీరియడ్ వరకు ఉంటుంది, ఆ పీరియడ్ తర్వాత ఆపరేషన్ మళ్ళీ వేరే రూపం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉద్దేశం ఏంటి అనంటే పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులని కరెక్ట్ గా ప్రిసైజ్డ్ గా వాళ్ళని అటాక్ చేసి చంపాలి అని. పహల్గామ్ అటాక్ చేసింది టెర్రరిస్టులు. సో టెర్రరిస్టులు వాళ్లకు వంత పాడుతున్న వాళ్లకు బుద్ధి చెబుతానని మోదీ అన్నారు. ఆ బుద్ధి చెప్పే క్రమంలోనే టెర్రరిస్టుల పైన దాడి చేశారు. టెర్రరిస్ట్ స్థావరాల్ని 9 స్థావరాల్ని ధ్వంసం చేశారు. సుమారు 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు. ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు నిజంగానే సర్జికల్ స్ట్రైక్స్ చేశారా అన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ బాలాకోట్ లో చేసినప్పుడు ప్రూఫ్ ఏంటి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళ కోసమే అనుకుంటా ప్రూఫ్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన వాళ్ళు ఎవరెవరు చనిపోయారు, ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ వాళ్ళు మన దేశంలో ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు చేశారు అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ వాళ్ళ శవాలు ఉన్నాయి. ఆ శవాల అంతిమ సంస్కారాలు చేసిన సందర్భంలో ఈవెన్ పాకిస్తాన్ సైన్యం కూడా అందులో ఇన్వాల్వ్ అయింది. ఇవన్నిట్లోనూ డిస్ప్యూటే లేదు. ఇవాళ డిస్ప్యూట్ ఏంటంటే పీఓజేకి ఆక్రమించుకోవాల్సింది చేయలేదు, లేకపోతే పాకిస్తాన్ 5 ముక్కలు చేయాల్సింది చేయలేదు. అది మన ఆబ్జెక్టివా, నరేంద్ర మోదీ లేదా భారత ప్రభుత్వపు ఆబ్జెక్టివా? ఈ రోజు భారత ప్రభుత్వం ముందున్న ఆబ్జెక్టివ్స్ చాలా పెద్దవి. $5 ట్రిలియన్ ఎకానమీ కావాలి, లేకపోతే వికసిత్ భారత్ కావాలి, చైనాకి ఆల్టర్నేట్ గా భారత్ ఎకానమీ పరంగా పెరగబోతుంది
పెరగబోతోంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పెరగబోతోంది, యాపిల్ లాంటి సంస్థలు చాలా సంస్థలు ఇక్కడే ప్రొడక్షన్ ని పెంచాలనుకుంటున్నాయి. ఇవి మన ఆబ్జెక్టివ్సా? పాకిస్తాన్ ముక్కలు చేయడం మన ఆబ్జెక్టివ్సా అంటే భారత ప్రభుత్వం ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా మొదటిదే. పాకిస్తాన్ తన స్వయంకృతాపరాధాల వల్ల తానే నాశనం అయిపోతున్న మాట వాస్తవం. ఈ 10 సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ డిక్లైన్ ని ఎవరు ఆపలేరు, అది నడుస్తూనే ఉంది. కానీ యుఎస్ కి తలొగ్గిన మోదీ అంటున్నారు. సరే, ఇంకొక పాయింట్ ఉంది. మొన్న మధ్యనే హోతీ రెబల్స్, యమన్ కి సంబంధించినటువంటి హోతీ రెబల్స్ యుఎస్ వార్షిప్స్ మీద అటాక్ చేశారు. ఇది ఫస్ట్ టైం నిజంగా ఒక రెబల్స్ లేదా ఒక ఉగ్రవాదులు లేదా ఒక మిలిటెంట్స్ వాళ్ళు యుఎస్ వార్షిప్స్ మీద అటాక్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ మే 7వ తేదీన మనం ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాం. మే 6వ తేదీన సీజ్ ఫైర్ ప్రకటన చేశారు. ఒమన్ మధ్యవర్తిత్వం వహించింది. మేము ఈ రోజు నుంచే సీజ్ ఫైర్ చేస్తున్నామని చెప్పారు. నిజానికి హోతీలని పూర్తిగా ధ్వంసం చేయగలిగే కేపబిలిటీ యుఎస్ కి లేదా అనంటే ఉండవచ్చు. నిజానికి ఉండి కూడా చేశారా? ఆఫ్ఘనిస్తాన్ లో అంత పెద్ద యుద్ధం చేసి ఏం సాధించారు అంటే మళ్ళీ తాలిబాన్లకే ప్రభుత్వాన్ని అప్పగించింది అమెరికా లాంటి అగ్రరాజ్యం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసి ఆఫ్ఘనిస్తాన్ ని వదిలి మళ్ళీ అమెరికాకి వాళ్ళ సైన్యాన్ని తీసుకొని వచ్చిన పరిస్థితి. తాలిబాన్లకే ప్రభుత్వాన్ని అప్పగించారు. అదే తాలిబాన్ల గురించి ఎన్నెన్ని కథనాలు మనం విన్నాము. నిజానికి తాలిబాన్లు అంటేనే వాళ్ళు చాలా మూర్ఖులని, ఫానటిక్స్ అని, ఇంకోటని లాస్ట్కి తాలిబాన్లకే ప్రభుత్వం అప్పగించింది అమెరికా. అండ్ ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో, ముఖ్యంగా గాజా స్ట్రిప్ విషయంలో ఎంత దాడి చేసినా కూడా వాళ్ళ హాస్టేజెస్ ని పూర్తిగా తీసుకురాలేకపోయింది ఇజ్రాయెల్. సో ఉక్రెయిన్ విషయంలో న్యూక్లియర్ వెపన్స్ లేవు, ఏమీ లేవు. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. రష్యా అంత దాడి చేస్తున్న సుమారు 2.5 సంవత్సరాలుగా దాడులు, అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్న ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చిందా? రాలేదు. యుద్ధం అంటే అలాగే ఉంటుంది. యుద్ధాన్ని బేస్ చేసుకుని మనం నిర్ణయాలు తీసుకుంటే, నిజానికి యుద్ధమే చేయాలి అనుకుంటే బాలీవుడ్ సినిమాలో చూపించినట్టుగా ఉండదు అని ఈవెన్ మాజీ ఆర్మీ చీఫ్ నరవానే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు ఏదో బాలీవుడ్ సినిమాలో చూపించినట్టు హీరోలు వచ్చేసి మొత్తం అందరినీ, విలన్లందరినీ మొత్తంగా కాల్చేసి చంపేసి ఓ హీరో అక్కడ నిలబడ్డాడు అనే ఒక శుభం కార్డు ఉండేది యుద్ధంలో ఉండదు. యుద్ధం ఆల్వేస్ ఏదో ఒక సందర్భంలో దానికి ఒక ముగింపు వస్తుంది. అండ్ ఇక్కడ ఇది యుద్ధం కాదు, ఫస్ట్ పాయింట్. 2, పాకిస్తాన్కి ఎంత డ్యామేజ్ చేయాలో చెప్పలేనంత డ్యామేజ్ చేసింది భారత ఆర్మీ, భారత త్రివిధ దళాలు. 13 పాకిస్తాన్ ఎయిర్ బేస్లని ధ్వంసం చేశాం అండ్ 9 టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేశాం. నిజానికి వాళ్ళకి ఐఎంఎఫ్ లోన్ $1 బిలియన్ ఇస్తే ఆ $1 బిలియన్ ఈ తేరుకోవడానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అట్లాంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అంతకంటే మించి ఇప్పుడు కొత్తగా వస్తున్న కొన్ని అంశాలు ఉన్నాయి. లైక్ మనకు నిజంగా స్పెక్యులేషనా, అఫీషియల్ స్టేట్మెంట్స్ లో లేకపోవచ్చు కానీ పాకిస్తాన్ లోని న్యూక్లియర్ అసెట్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా మనం దాడి చేశామని, అక్కడ రేడియేషన్ పెరుగుతుంది అనే వార్తలు కూడా మనం వింటున్నాం. అందులో నిజాలు నేను క్లియర్ గా చెప్పాలి, ఎందుకంటే అఫీషియల్ స్టేట్మెంట్స్ రాలేదు కాబట్టి. బట్ ఎస్, పాకిస్తాన్ చాలా దారుణమైన స్థితిలోకి ఈరోజు వెళ్ళింది. అండ్ పాకిస్తాన్ మొహం ఎత్తుకోలేని పరిస్థితిలో ఉంటే భారత ప్రభుత్వాన్ని తలదించుకునే విధంగా మనం మాట్లాడడం నిజంగా సమంజసమా అనేదే ప్రశ్న. ఇక ఇంకొక మాట, కాంగ్రెస్ ఎకో సిస్టమ్ నుంచి వస్తున్న మాట, వి మిస్ ఇందిరాగాంధీ అని. నిజానికి ఇందిరాగాంధీని మేము మిస్ అవుతున్నాం. ఇందిరాగాంధీ గనుక ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది అని. ఎస్, ఓకే. ఈ రోజు ఉన్న వాళ్ళు ఎవరు? రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ, వీళ్ళందరూ ఉన్న వాళ్లే కదా. నిజానికి నేను కొన్ని చదువుతాను. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వమే ఉంది. జస్ట్ 2004 నుంచి 14 వరకే చూద్దాం. 2008 అహ్మదాబాద్ లో సీరియల్ బ్లాస్ట్ జరిగాయి. 9 బ్లాస్ట్, 21 బ్లాస్ట్లు ఒకటేసారి జరిగాయి. 56 మంది చనిపోయారు. 2008 బెంగళూరు బ్లాస్ట్, ఒకరు చనిపోయారు. 2008 జైపూర్ బ్లాస్ట్, 63 మంది చనిపోయారు. 2008 ముంబై అటాక్స్, 170 మంది చనిపోయారు. 300 మంది గాయాల పాలయ్యారు. 2007 లుంబిని పార్క్ గోకుల్ చాట్ లో చనిపోయిన వాళ్ళు 42 మంది, 68 మంది గాయపడ్డారు మన హైదరాబాద్ లోనే. అండ్ దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ లో 18 మంది చనిపోయారు 2013లో. సో ఒక్క గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ళు 42 మంది. కామ్ గా ఒక సామాన్యులు, అమాయకులు అక్కడికి వెళ్లి ఏదో చాట్ తింటున్న వాళ్ళు లేకపోతే పార్క్ కి వెళ్లి సేద తీరాలనుకునే వాళ్ళని చంపిన సందర్భంలో మనం ఏం అటాక్ చేశాం? ముంబై అటాక్స్, రైల్వే స్టేషన్ మీదకి, తాజ్ హోటల్ మీదకి వచ్చి చొరబడి ముష్కరులు 170 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఏం అటాక్ చేశాం? నిజానికి అప్పుడు ఇందిరాగాంధీ గుర్తుకు రాలేదా మనకు? ఇందిరాగాంధీ మిస్ కాలేదా మరి మనం? ఆ రోజు ఏం చేశాం? ఆ రోజు ఒక్కరన్నా అడిగారా? ఆ రోజు ఒక్కరన్నా పాకిస్తాన్ 5 ముక్కలు చేయాలనో లేకపోతే ఇంకా పిఓజేకేను తీసుకురావాలనో ఒక్కరన్నా అడిగారా? ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళు నిజానికి పైపెచ్చు ఇవి మాత్రమే కాదు. ఇది ఓవైపు పాకిస్తాన్ విపరీతమైన దాడి టెర్రరిస్టుల ద్వారా చేస్తూ ఉంటే విపరీతంగా మనల్ని బ్లీడ్ చేస్తూ ఉన్నారు. నిజంగా బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 కట్స్ అనే ఫార్ములా ఏదైతే పాకిస్తాన్ పెట్టుకుందో అట్లా 1000 కట్స్ చేసే ప్రయత్నం జరుగుతూనే వచ్చింది 2014 వరకు. 2014 తర్వాత కదా టెర్రరిస్ట్ దాడులు ఆగిపోయాయి. పహల్గామ్లో 26 మంది చనిపోతే అక్కడ 100 మందికి పైగా టెర్రరిస్టులను చంపాము. 13 ఎయిర్ బేస్లని ధ్వంసం చేశాము.
26 మంది పహల్గామ్లో పర్యాటకుల్ని చంపితే. బట్ ఇంతమంది నేను నెంబర్ చెప్పాను ఇప్పటిదాకా. ఒక లుంబిని పార్కులో 42 మంది చనిపోయారు. సో వీటన్నిటికీ ఏం సమాధానం చెప్పాం? సో నేను కొన్ని ఇంకా ఎవరు చెప్పని కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను. దౌలత్ బేగ్ ఓల్డీ అని ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉండే ఎయిర్ స్ట్రిప్. అది భారతదేశపు దౌలత్ బేగ్ ఓల్డీ కారాకోరం పాస్ దగ్గర ఉంటుంది, లదాఖ్ రీజియన్ లో ఉంది. ఆ దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్ 1962 చైనా యుద్ధం టైంలో ఓపెన్ చేశారు. 1965లో దాన్ని మూసేశారు. 65 నుంచి 2008 వరకు దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఎయిర్ ఫోర్స్ నుంచి ఎన్నోసార్లు భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్లు వచ్చినా ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. అండ్ యూపీఏ గవర్నమెంట్ టైంలో అనేక సార్లు ఈ దౌలత్ బేగ్ ఓల్డీ చాలా ఇంపార్టెంట్ ఎయిర్ స్ట్రిప్, ఇది దీన్ని ఓపెన్ చేయాలి అని అనేక సార్లు యూపీఏ గవర్నమెంట్కి విన్నవిస్తున్నా ఎయిర్ ఫోర్స్ విన్నపాల్ని తిరస్కరిస్తూ వచ్చారు. జస్ట్ నో అని చెబుతూ వచ్చారు. అదే దౌలత్ బేగ్ ఓల్డీని 2008లో పీకే బార్బరా అనే ఎయిర్ వైస్ మార్షల్గా ఆయన ఉన్నారు, ఎయిర్ మార్షల్గా ఉన్నారు, ఎయిర్ మార్షల్ పీకే బార్బరా. ఇంకా నేను ఈ ప్రభుత్వాన్ని అడిగితే ప్రయోజనం లేదు, డైరెక్ట్గా మనమే వెళ్ళి దౌలత్ బేగ్ ఓల్డీని ఓపెన్ చేయాలనేది ఒక మిషన్గా పెట్టుకొని వాళ్ళే వెళ్ళి దౌలత్ బేగ్ ఓల్డీని ఓపెన్ చేశారు. నిజానికి DBO చాలా కీలకమైనటువంటి ఒక ఎయిర్ స్ట్రిప్. మనకు లదాఖ్ రేంజ్లో నిజానికి ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ కావాలన్నా లేకపోతే ఫ్లై చేయాలన్నా టేక్ ఆఫ్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటి ఎయిర్ స్ట్రిప్స్ ఉండడమే తక్కువ. అట్లాంటి ఒక DBOని ఓపెన్ చేయకుండా అడ్డుకున్నది ఎవరు? ఎందుకు అడ్డుకున్నారు? చైనా ఒత్తిళ్లకు తలొగ్గారా? మరి రెండోది, సియాచిన్ గ్లేషియర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అది -53 డిగ్రీ సెంటీగ్రేడ్లో మన భారత ఆర్మీ పోస్ట్ ఉంటుంది అక్కడ సియాచిన్ గ్లేషియర్లో. అది చాలా కీలకమైన ప్రాంతం. సియాచిన్ గ్లేషియర్ కనుక మనం వదిలేస్తే, ఆ స్ట్రిప్ని వదిలేస్తే చైనా పూర్తిగా దాన్ని కబళించేస్తుంది. సో పాకిస్తాన్కి చైనాకి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగానికి చైనాకి మంచి ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా వాళ్ళు చేసుకోవచ్చు. బట్ అట్లాంటి కీలకమైన సియాచిన్ గ్లేషియర్ని మనం ఆక్యుపై చేసుకున్నాం. ఆపరేషన్ మేఘ్దూత్ ద్వారా మనం ఆక్యుపై చేసుకొని మనం అక్కడ ఆర్మీ పోస్ట్ నడుపుతున్నాం. కానీ యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఏం జరిగిందంటే నేను మీకు చదివి వినిపిస్తాను. యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఇది ఇండియా టుడే లో వచ్చింది. నేను స్క్రీన్ షాట్ మీరు చూడవచ్చు. సియాచిన్ డీమిలిటరైజేషన్ కుడ్ PM గిఫ్ట్ అవే టు పాకిస్తాన్ వాట్ ఆర్మీ హ్యాస్ వన్. ఇది ఇండియా టుడేలో వచ్చినటువంటి స్టోరీ. ఇది ఎప్పుడు వచ్చింది? 2012 మే 14th రోజున స్టోరీ ఇది. సో అందులో చాలా స్పష్టంగా రాశారు, సియాచిన్ గ్లేషియర్ అనే ఇంపార్టెంట్ గ్లేషియర్ని, ఇంపార్టెంట్ ఆర్మీ పోస్ట్ ఉన్నటువంటి ప్లేస్ని మౌంటైన్ ఆఫ్ పీస్ కింద, అంటే ఒక శాంతి పర్వతం కింద దాన్ని మార్చి పాకిస్తాన్కి దాన్ని గిఫ్ట్ చేద్దామని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అనుకుంది అనేది ఈ స్టోరీ సారాంశం. అండ్ జనరల్ VK సింగ్ అప్పుడుండి ఆర్మీ చీఫ్, ఆయన దాన్ని అవ్వకుండా మౌంటైన్ ఆఫ్ పీస్ కింద ప్రకటించకుండా ఆయన అడ్డుకున్నారు. జనరల్ VK సింగ్ స్టేట్మెంట్ కూడా దీంట్లో ఉంటుంది ఈ లింక్లో. ఈ కావాలంటే నేను ఇది డిస్క్రిప్షన్లో పెడతాను. సో 2012లో జరిగిన అంశం ఇది. అంటే ఏంటి? సియాచిన్ గ్లేషియర్ని ఇద్దామనుకున్నారు, లేకపోతే DBO ఇచ్చేద్దాం అనుకున్నారు. ఎందుకు? చైనాకు పాకిస్తాన్కి మధ్య మంచి సత్సంబంధాలని ఏర్పరిచి వాళ్ళిద్దరికీ మధ్య ఒక రోడ్ వేసుకోవడానికి అనువైన వాతావరణం కల్పించాలనా మరి? సో ఎవరికి తలొగ్గారు? ఇన్ని బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి, ఇన్ని తీవ్రవాద అటాక్స్ జరిగినప్పుడు కూడా మనము ఒక్క రోజు కూడా మాట్లాడని వాళ్ళము. డిఫెన్స్ ఫోర్సెస్ ఇంత గొప్ప విజయాన్ని సాధిస్తే ఈ రోజు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఏం మాట్లాడుతున్నాం మనం? ఆ ప్రచారానికి మనం తలొగ్గుతున్నామా? ఇంత అన్యాయం ఇది. డిఫెన్స్ ఫోర్సెస్ ఇంత అద్భుతమైన ఆపరేషన్ చేశారు. పాకిస్తాన్ ఏ రోజు కలలో కూడా ఊహించని విధంగా 13 ఎయిర్ స్ట్రిప్స్ ని ధ్వంసం చేసింది భారతదేశం. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలంగా ఉంది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పూర్తిగా ఎక్స్పోజ్ చేశాం. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, అటు టర్కీ డ్రోన్లని ఎక్స్పోజ్ చేశాము. మన దగ్గర ఉన్న S-400 గురించి, లేదా ఆకాష్ గురించి, లేకపోతే నాగాస్త్ర గురించి, మన డ్రోన్ సిస్టమ్ గురించి, వీటన్నిటి గురించి ఈరోజు ప్రపంచం మాట్లాడుతోంది. ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తోంది. 2 న్యూక్లియర్ దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి యుద్ధం ఇది. 2 న్యూక్లియర్ దేశాల మధ్య జరిగినటువంటి ఇంత ఎస్కలేషన్ ఎప్పుడూ జరగలేదు. అయినప్పటికీ దాంట్లో భారతదేశం విజయం సాధించింది. ఇంత గొప్ప విజయాన్ని మనం చిన్నది చేస్తున్నాం. అండ్ ఇంకొకరు ఎవరు అంటారు, రాఫెల్ ని పాకిస్తాన్ కూల్చేసింది, సో రాఫెల్ ని మనం కొనొద్దని చెప్పాం మేము అని. రాఫెల్ గురించి ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు అంతా ఒకే వైపు ఉండదు. మనకి ఎట్లా ఉందంటే పరిస్థితి, 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులలోనూ 98 మార్కులు రాకపోతే ఫెయిల్ అయినట్టు. దిస్ ఇస్ ద ప్రాబ్లం భారతదేశంలో. 6 సబ్జెక్టులు 98 మార్కులు రావాలి. ఒక్క దాంట్లో 90 వచ్చినా కుదరదు, మాకు 98 రావాలి, అప్పుడే మేము విజయం సాధించినట్టు. మోదీకి మనం ఎన్ని టార్గెట్స్ పెడుతున్నామో నాకు అర్థం కావట్లేదు. కానీ నిజానికి ఆయన ఎన్నో టార్గెట్స్ని, మనం ఊహించని టార్గెట్స్ని ఆయన అచీవ్ చేస్తూ ఉంటే ఈ రోజు మాత్రం ఇవి మాట్లాడుతున్నాం. రాఫెల్ కూలింది అని అంటే అసలు నిజానికి
ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా స్పష్టంగా చెప్పాయి, రాఫెల్ మాకు ఎటువంటి డ్యామేజ్, సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఏం జరగలేదు, చిన్న చిన్న డ్యామేజెస్ జరిగాయి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మైన్యూట్ థింగ్స్ ఏవో జరిగి ఉంటాయి, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు దాడి చేసినప్పుడు, మన యాంటీ మిసైల్ సిస్టమ్తో మనం కొట్టినప్పుడు ఏదో చిన్న చిన్న డ్యామేజెస్ జరిగి ఉంటాయి, అది కాదు. బట్ సిగ్నిఫికెంట్గా రాఫెల్ కూల్చేశారు, అయిపోయింది, రాఫెల్ పడిపోయింది. ఒకవేళ పడిపోయిందే అనుకుందాం, అయినా సరే యుద్ధం జరిగినప్పుడు మీ ఒక్కరిదే శత్రు సైన్యం మాత్రం మొత్తం కకావికలం అయిపోవాలి, మీకు మాత్రం చిన్న డ్యామేజ్ కూడా జరగదు అని అంటే అసలు యుద్ధానికి అర్థమే లేదు, ఆపరేషన్కి అర్థమే లేదు. ఎనీ ఆపరేషన్, ఎనీ మిషన్ కొలెటరల్ డ్యామేజ్ ఉంటుంది, మన వైపు కూడా ఇబ్బంది ఉంటుంది. ఈ ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించకుండా, యుద్ధానికి అర్థమే మనం తెలుసుకోకుండా, యుద్ధం ఎలా జరుగుతుందన్న విషయం పట్ల మనకు అవగాహన లేకుండా, పూర్తిగా అయిపోయింది పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ మనం ధ్వంసం చేయాలి, పాకిస్తాన్ని పూర్తిగా 5 ముక్కలు చేస్తే గానీ విజయం కాదు అనుకుంటే అలాంటి మూర్ఖులని రంజింపజేయలేము అనేదే భర్తృహరి చెప్పే మాట. సో ఆ మూర్ఖత్వం నుంచి మనం బయటకు వద్దాం. ఫస్ట్ అమెరికా, లేకపోతే ఇజ్రాయెల్, లేకపోతే చైనా, పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఈరోజు భారత్ చేసినటువంటి 3 రోజుల ఆపరేషన్ అనుకుంటున్నారేమో, 3 రోజులు కాదు ఇది. నిజానికి 6th and 7th నైట్ చేసింది హాఫ్ అన్ అవర్, జస్ట్ హాఫ్ అన్ అవరే. 1 o'clock 1:05 AM నుంచి 1:30 AM మధ్య 25 minutes వ్యవధిలో 9 టెర్రర్ స్థావరాలను కూల్చాము, 100కు పైగా టెర్రరిస్టులను చంపేశాము, చాలా ప్రిసైజ్డ్ గా, కొలెటరల్ డ్యామేజ్ జరగకుండా. అండ్ ఆ తర్వాత చేసిన ఆపరేషన్ కూడా హాఫ్ అన్ అవర్ మించి మనం కూడా చేయలేదు. మనం 13 ఎయిర్ బేస్లను కొట్టింది కూడా చాలా తక్కువ టైంలోనే. 3 రోజులు సస్టైన్ చేశాం, రిస్ట్రైంట్ చేశాం. అదే విషయాన్ని డిఫెన్స్ ఫోర్సెస్ పదే పదే ప్రెస్ బ్రీఫింగ్లో చెప్తూ వస్తున్నారు. సో మనకున్న ఎమోషన్స్ని, మనకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని, మన కోరికల్ని నెరవేర్చకపోతే మోదీ ఫెయిల్ అయ్యాడు అనుకుంటే అలాంటి మూర్ఖుల్ని మనం ఏం చేయలేము. సో ప్లీజ్ లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ దట్, ఆ మూర్ఖత్వపు ఛాయల నుంచి బయటకు వద్దాం. మనం కూడా కొంత మెచ్యూరిటీ ప్రదర్శించే ప్రయత్నం చేద్దాం. అమెరికా కానివ్వండి, లేకపోతే రష్యా కానివ్వండి, ఈవెన్ చైనా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, చాలా పెద్ద పెద్ద దేశాలు కూడా చెయ్యలేని ఒక ఫీట్ని, ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి అంశాన్ని, నిజానికి చెప్పాలంటే ఇంత ప్రిసైజ్డ్ ఆపరేషన్ని పెద్ద పెద్ద దేశాలు కూడా చేయలేదు. మనం చేశాము, విజయం సాధించాము. లెట్స్ సెలబ్రేట్ దిస్ and let's salute our defense forces and our government. Let's support our government. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.